హాయ్ ఫ్రెండ్స్, ఏం జరిగినా మన మంచి కోసమే అని భావించి జీవించే వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయనడానికి నిదర్శనం ఒక చిన్న కథ. ఒక రాజ్యంలో రాజు మంత్రి ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారట. అడవిలో వెళ్తుండగా రాజుగారికి నిగనిగలాడే పండు కనిపించింది. పండును కోసుకొని తింటుండగా రాజుగారి బొటనవేలు తెగి కింద పడింది. దానిని మంత్రితో, మంత్రి నా వేలు తెగి కింద పడింది అనగా, మంత్రి గారు వేలే కదా తెగింది, పానమేం పోలేదు కదా, ఏ మందో మాకో పెడితే సరిపోతుందిలే అని నవ్వుతాడంట. అప్పుడు రాజుకు కోపం వచ్చి మంత్రిని తన్నగా పోయి మంత్రి లోయలో పడతాడంట. అప్పుడు రాజు ఒక్కడే అరణ్యంలో వెళ్తుండగా ఆ అరణ్యంలో జీవించే ఆదివాసులు అందరికీ మంచి జరగాలని యజ్ఞం తలపెట్టినారంట. ఆ యజ్ఞానికి నరబలి కావాలని ఈ రాజుగారిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి నరబలి ఇచ్చే సమయంలో అతని అవయవాలు బాగున్నాయా లేవా అంటే, పూజ చేసేటప్పుడు పండు బాగలేకపోయినా, ఆకులు బాగాలేకపోయినా మనం ఎలా తీసి పక్కన పెడతాము, అలానే రాజును కూడా చెక్ చేయగా రాజుకు బొటనవేలు లేదని తెలిసి అతడిని వదిలేశారట. ఆ రాజును వదిలేయగానే రాజు పానభీతితో ఉరుకుతూ మంత్రి దగ్గరికి వచ్చాడు. మంత్రి దగ్గరికి వచ్చి లోయలో పడిన మంత్రిని బయటికి తీశాడు. తీసి అప్పుడు ఇలా అన్నాడు. ఇప్పుడు మంత్రి, ఏమి రాజా అంతా ఫాస్ట్గా వేగంగా వచ్చావు అని అడగగా ఇలా జరిగిందని చెప్పాడు. అప్పుడు మంత్రి, మీతో పాటు గీనక నేను వచ్చి ఉండింటే మీకు వేలు లేదని మిమ్మల్ని వదిలేసి నన్ను బలి తీసేవారు. అందుకే అంటారు పెద్దలు, ఏమి జరిగినా మన మంచి కోసమే అని. వేలి తెగిందని రాజు చెప్పినందుకు మంత్రి నవ్వినందుకు మంత్రిని లోయలో పడేశాడు. అందుకు అతను బతికాడు, ఇతను వేలు పోయిందని ఇతను బతికాడు.